అధిక బరువు, ఓవర్ వెయిట్ ఈ రోజుల్లో పెద్ద ఛాలెంజ్ కింద మారిపోయింది దీన్ని తగ్గించుకోవటం. ఎందుకంటే దీనికోసం మీరు వాడేటటువంటి ఆ పద్ధతులు కానీ లేకపోతే అడాప్ట్ చేసుకునేటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా మోసపోసినట్టుగా ఉండేటప్పటికీ అది శరీరానికి అలవాటు అయిపోతూ ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే వెరైటీ. బరువుని కంట్రోల్ చేయడానికి 7 రోజుల సహజ పానీయాల అద్భుత శక్తి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. దీని గురించి మనం తెలుసుకుందాం. తుప్పు పట్టిన యంత్రానికి నూనె వేశారనుకోండి, అది ఎలా వేగంగా పనిచేస్తుందో మందగించిన మన జీవక్రియ అంటే మెటబాలిజం ప్రక్రియని ఉత్తేజితం చేయడానికి మన వంటింటి సుగంధ ద్రవ్యాలు పనిచేస్తాయి. ఈ రహస్య పానీయాలు కేవలం రుచి కోసం కాకుండా శరీరంలో ఉండేటువంటి కొవ్వుని కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఎలా చేస్తాయి? మన వంటింట్లో ఉండేటువంటి జీలకర్ర కేవలం ఆ పోపు దినుసు మాత్రమే కాదు, ఇది ఒక శక్తివంతమైన ఔషధం అన్న విషయం మీకు తెలుసా? ఆధునిక జీవన శైలి వల్ల వచ్చేటువంటి అనారోగ్యాన్ని వదిలించుకొని కొత్త ఉత్సాహంతో మీ ఆరోగ్యాన్ని మార్చుకోవడానికి ఇలాగ జీలకర్ర లాంటి ఒక 7 రోజుల సమాహారం అంటే ఒక 7 days ఒక ఛాలెంజ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. 7 వారాల నగలు ఉన్నట్టుగానే మనం ఇప్పుడు తెలుసుకోబోయేది 7 రోజుల వెరైటీ పానీయాలు. వీటితోటి బరువు తగ్గొచ్చు. ఈ ముఖ్యాంశాలు తెలుసుకుందాం. శరీరంలో బరువు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? మన జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు. ఇది వైద్య శాస్త్రం చెప్తుంది. నేటి కాలంలో శారీరక శ్రమ తగ్గటం, అలాగే ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవటం వల్ల భారతీయుల్లో స్థూలకాయ అంటే ఒబేసిటీ అనేది ఒక పెద్ద సమస్య కింద, ఒక పెద్ద పరిష్కారం లేని ఒక అంటే ప్రీతమైనటువంటి ఒక సమస్య కింద పెరిగిపోతూ ఉంది. ఆయుర్వేద ప్రకారంగా మన శరీరంలో ఉండేటువంటి జఠరాగ్ని అనేది ఆహారాన్ని అరిగించడమే కాకుండా శరీరంలో ఉండేటువంటి అనవసర వ్యర్థాన్ని బయటకు పంపుతుంది. ఈ 7 రోజుల పానీయాలు అనేవి మీరు ఒక ఛాలెంజ్ కింద తీసుకుంటే ఇది మీ జఠరాగ్నిని బలోపేతం చేసి సహజంగా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అంటే ఒక 7 రోజులు ప్రతిరోజు చేసింది చేయకుండా చేస్తాం, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం. దీంతో శరీరానికి ఇది అలవాటు కాకుండా ఉంటుంది. కొత్త ఉత్సాహంతో మీకు కూడా దీన్ని తీసుకోవాలన్న ఉత్సాహం అనిపిస్తుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. మొదటి రోజు జీలకర్ర నీటితోటి జీర్ణక్రియకి మీరు ఊత ఇవ్వండి. అంటే జీలకర్ర అనేది కేవలం వంటలకి రుచిని ఇచ్చేటువంటి పదార్థం మాత్రమే కాదు, మన శరీరంలో ఉండేటువంటి జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది. 1 టీ స్పూన్ జీలకర్రని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని మరిగించి గోరువెచ్చకున్నప్పుడు పరిగడుపును తాగాలి. ఈ పద్ధతితోటి కడుపు ఉబ్బరింపు అంటే బ్లోటింగ్ తగ్గుతుంది. అలాగే శరీరంలో అనవసర వాయువులని ఇది తొలగించేస్తుంది. జీర్ణక్రియని మెయిన్గా మెరుగుపరుస్తుంది. దీంతో ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇది పేగుల కదలికని క్రమబద్ధం చేసి శరీరంలో ఉండేటువంటి విషతుల్యాన్ని బయటికి పంపించేస్తుంది. రెండో రోజు నిమ్మ తేనెతోటి కూడినటువంటి గోరువెచ్చని నీళ్లు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు అనుసరించేటువంటి ది బెస్ట్ పద్ధతి. ఇది చాలా ఫేమస్ అయింది కూడా. 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి అర చెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. నిమ్మరసంలో ఉండేటువంటి విటమిన్ సి శరీరంలో ఆ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తేనె అనేది తక్షణ శక్తినిస్తూనే అనవసరమైన ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఈ మిశ్రమం శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచగలుగుతుంది. ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల జీవక్రియ అంటే మెటబాలిజం వేగవంతం అవుతుంది, వేగాన్ని పుంజుకుంటుంది. మూడో రోజు అల్లం మిరియాల టీ. శారీరక ఉష్ణోగ్రతను స్వల్పంగా పెంచుతూ కొవ్వుని కరిగించే గుణం అంటే థర్మోజెనిక్ ఎఫెక్ట్ ఈ అల్లం మిరియాలకి ఉంది. అల్లం ముక్కల్ని నీటిలో వేసి మరిగించి దానికి చిటికెడు మిరియాల పొడిని చేర్చి అల్పాహారం తర్వాత తాగాలి. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. అల్లం అనేది ఆకలిని కంట్రోల్ చేస్తూనే ఇది జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. మిరియాలు శరీరంలో ఉండేటువంటి కణాల్లో కొవ్వు పెరిగిపోకుండా నివారిస్తాయి. ప్రధానంగా బయో అవైలబిలిటీని ఈ మిరియాలు పెంచుతుంది. 4వ రోజు దాల్చిన చెక్క నీళ్లు. అంటే రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో దాల్చిన చెక్క మంచి ఎఫెక్ట్ని చూపిస్తుంది. 1 దాల్చిన చెక్క ముక్కని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. ఇది ముఖ్యంగా తీపి పదార్థాల మీద ఉండే ఆ కోరికని, ఆ క్రేవింగ్స్ని తగ్గించగలుగుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం తోటి శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోకుండా ఇది చూస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 5వ రోజు యాపిల్ సైడర్ వెనిగర్ పానీయం. భోజనానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది.
ఒక గ్లాసు నీళ్ళకి 1 టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇది మనం తీసుకునేటువంటి ఆహారం నుండి పిండి పదార్థాలు త్వరగా చక్కెర కింద మారకుండా నివారిస్తుంది. దీంతో తక్కువ క్యాలరీలు ఉండేటువంటి ఆహారం తీసుకునేలాగా మన ఇది ప్రేరేపిస్తుంది. అయితే దీన్ని ఎప్పుడు కూడా నేరుగా తీసుకోకుండా నీటితో డైల్యూట్ చేసి తీసుకోవాలి. 6వ రోజు గ్రీన్ టీ అలాగే నిమ్మరసం తాలూకు కలయిక. సాయంత్రం వేళ 1 కప్పు గ్రీన్ టీలో కొన్ని చుక్కలు నిమ్మరసం కలుపుకొని తాగటం వల్ల శరీరానికి అధిక మొత్తంలో ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. గ్రీన్ టీలో ఉండేటువంటి క్యాటచిన్స్ అనేటటువంటి మూలకాలు కొవ్వు ఆక్సీకరణని అంటే ఫ్యాట్ ఆక్సిడేషన్ ప్రక్రియకి తోడ్పడతాయి. నిమ్మరసాన్ని కలుపుతాం కాబట్టి ఈ పోషకాలు శరీరానికి మరింత మెరుగ్గా అందుతాయి. ఇది శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలను తొలగించి చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 7వ రోజు వాము నీటితోటి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించడం. వాము అనేది ప్రాచీన కాలం నుంచి అరుగుదలకి మనం ఉపయోగిస్తున్నటువంటి గొప్ప ఔషధం. 1 టీ స్పూన్ వాముని నీటికి వేసి బాగా మరిగించాలి. వడపోసుకున్న తర్వాత గోరువెచ్చగా తాగాలి. ఇది కడుపులో గ్యాస్ సమస్యల్ని నివారిస్తూ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా భారీ భోజనం తర్వాత కలిగేటువంటి అసౌకర్యాన్ని తొలగిస్తుంది. శరీరంలో మెటబాలిక్ రేట్ని పెంచడంలో వాము నీళ్లు ఎంతో తోడ్పడతాయి. అయితే ఇదే సందర్భంగా జీవనశైలి మార్పులు రియాలిటీస్ కూడా మీరు తెలుసుకోవాలి. మీ జీర్ణక్రియను మెరుగుపరచడం, ఆకలిని నియంత్రించడం, శరీరంలో విష పదార్థాలను తొలగించడం లాంటి పనుల ద్వారా బరువు తగ్గడానికి ఇవన్నీ సహకరిస్తాయి. అయితే నిజమైన బరువు తగ్గింపు అనేది మీరు తీసుకునే ఆహార నియమాలు అలాగే శారీరక శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు కూడా 30 నుంచి 45 నిమిషాల పాటు నడవాలి లేదా ఎక్సర్సైజ్ చేయాలి. ఇది తప్పనిసరి. అలాగే తగినంత ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవటం, సరైన నిద్రపోవటం లాంటివి కూడా ఆరోగ్యకరమైన బరువుకి మార్గదర్శకాలు. చక్కెర, వేపుళ్ళు, నూనె పదార్థాలు వీటిని ఆహారంలో తగ్గించినప్పుడు మాత్రమే ఈ పానీయాల తరకు ఫలితం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దీనికి సహకరించే చికిత్సా విధానాలు కూడా మీరు తెలుసుకోవాలి. బరువు తగ్గడం అనేది కేవలం ఆహారానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇది శరీరంలో ఉండేటువంటి దోషాల తాలూకు సమతుల్యతని బ్యాలెన్స్ చేస్తుంది. ఒక మెయిన్గా మనం చెప్పుకున్నటువంటి ఈ పానీయాలని ఒక క్రమ పద్ధతిలో మీరు వాడాలి. ఇది ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారంగా శరీరంలో కఫదోషం పెరిగినప్పుడు బరువు పెరుగుతారు. కాబట్టి కఫాన్ని తగ్గించే వేడి గుణం ఉన్న మూలికల్ని మనం ఎంచుకోవాలి. మీకు సహాయపడే కొన్ని గృహ చికిత్సలు వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది జీలకర్ర, దాల్చిన చెక్క మిశ్రమం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్కని 1 గ్లాసు నీళ్ళకి వేసి సగానికి అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు భోజనానికి ముందు తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అల్లం తులసి పానీయం అంటే చిన్న అల్లం ముక్క 5 తులసి ఆకుని నీటిలో మరిగించి తాగాలి. ఇది శరీరం నుండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూనే కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుంది. వాము సైంధవ లవణం కూడా ఇదే రకంగా మీకు సహాయపడుతుంది. వాముని దూరగా వేయించి పొడి చేసుకొని దానికి చిటికెడు సైంధవ లవణం కలిపి గోరువెచ్చని నీళ్లతో తీసుకోవాలి. ఇది దీర్ఘకాలంగా ఉన్న గ్యాస్ సమస్యను నివారిస్తుంది. ఇవన్నీ మీకు ఇంటి వైద్యాలాగా ఉపయోగపడతాయి. అవసరం ఉంటే మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. నౌక గుగ్గులు ఇలాంటివి వీటిని మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఈ 7 రోజుల సహజ పానీయాల సవాల్ అంటే ఒక ఛాలెంజ్. ఇదేమిటి 7 రోజులతోటే మీరు ఏదో బరువు తగ్గుతారని కాదు. మీకు ఒక వెరైటీ, మీ శరీరానికి కూడా ఒక వెరైటీ. దీంతో శరీరం ఏ రోజుకి ఆ రోజు నిత్య నూతనంగా రెస్పాండ్ అవుతుంది. ఇలాగా మనం శరీరానికి ఒక కొత్త దానిలాగా ఇచ్చినప్పుడు ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి వీటి ఫలితాలు మీకు మెరుగ్గా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని శుభ్రం చేస్తూ బరువు తగ్గే ప్రక్రియకి సహాయపడుతుంది. క్రమబద్ధమైన వ్యాయామం, పోషకాహారంతో పాటు ఈ పద్ధతులు పాటించినప్పుడు మీకు మంచి ఫలితాలు అందుతాయి. ఆరోగ్యం అనేది మన వంటింటి నుంచే మొదలవుతుంది. కాబట్టి సహజమైనటువంటి మార్గాల ద్వారా మన శరీరాన్ని మనం గౌరవించుకోవాలి. మీ వంటిల్లే ఒక అద్భుతమైన ఔషధాల గని అని గుర్తించినప్పుడు సంపూర్ణ ఆరోగ్యం మీకు సాధ్యమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.